నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. లక్ష్యాలు లేని క్రొత్త సంవత్సరం. నేటి వాగ్దానము, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. నేటి మన దేవుని నామము ఇశ్రాయేలు పరిశుద్ధుడు. కీర్తన 16:10. క్రొత్త సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆ నూతన సంవత్సరపు ఆనందంలో నుండి ప్రజలు బయటకు వస్తున్నారు. వాస్తవికత స్థిరపడుతోంది. మనలో చాలామంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలని, మెరుగ్గా జీవించాలని కోరుకున్నారు. మీరు కూడా అలాగ కోరుకున్న వారైతే ఈ వీడియో తప్పక చూడండి. ఈ సంవత్సరంలో మనము ఆధ్యాత్మికంగానూ కెరీర్ పరంగానూ అభివృద్ధి సాధించాలంటే మనము లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మనలో చాలామంది ఈ సంవత్సరపు మొదటి రోజున కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నారు. కొంతమంది ఏర్పరచుకోలేదు. ఏర్పరచుకోని వారు ఇప్పుడైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయాణం చేయండి. లక్ష్యాలను ఏర్పరచుకోవటం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది, లక్ష్యము మనకు ఏకాగ్రతనిచ్చి గురివైపుకు నడిపిస్తుంది. లక్ష్యాలు ఏర్పరచుకోకుండా ఉండటం అంటే గురి చూడకుండా బాణము విసరటమే. గోల్ పోస్ట్ లేకుండా ఫుట్బాల్ ఆడటం, బాస్కెట్ లేకుండా బాస్కెట్ బాల్ ఆడటం ఎలాగుంటుందో అలాగే లక్ష్యం లేకుండా జీవించటం అనేది సమయాన్ని, శక్తిని వృధాగా ఖర్చు పెట్టటమే అవుతుంది. మనము ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంటే కనీసం పైకప్పుకైనా వెళ్ళగలం. యేసు ప్రభువారి లోకంలో జీవించినప్పుడు ఆయన ఒక లక్ష్యంతోనే జీవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందమే మన ప్రభు యొక్క లక్ష్యము. దానికోసం ఆయన సిలువను సహించాడు. యేసు లోకానికి వచ్చినప్పుడు పాపులను రక్షించి పరలోకం చేర్చాలనే లక్ష్యంతోనే పనిచేశాడు. ఆ కారణంగానే ఆయన ఎంతో పరిశుద్ధంగా, మాదిరికరంగా జీవించాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా తన పరిచర్యలో కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత లక్ష్యము ప్రతి మనుష్యుని క్రీస్తులో సంపూర్ణంగా నిలవబెట్టి చూపించాలని. అందుకే పౌలు కూడా ఏకాగ్రతతో కూడిన జీవితాన్ని జీవించాడు. రెండవదిగా, లక్ష్యాలు మన ప్రగతికి కొలబద్దలు. లక్ష్యాలు నిర్దేశించుకోవటం ద్వారా మనము ఎంత సాధించామో తెలుసుకోగలుగుతాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15:20లో తన పని యొక్క ఆశను ఇలా వ్యక్తం చేశాడు. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనయుండి అలాగూ ప్రకటించి తిని. తాను ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో అలాగే చేశాడంటే అపోస్తలుడైన పౌలు. అలాగే 19వ వచనంలో, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను. లక్ష్యాలు ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో ఇక్కడ ఈ వచనములో తెలియచేస్తూ ఉన్నాడు. గనుక ఈ నూతన సంవత్సరంలో మీరు ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారా? మీ గ్రామంలోని ప్రతి ఇంటిని దర్శించి సువార్త ప్రకటించాలని, మీ సంఘములోని ప్రతి విశ్వాసిని దర్శించి ధైర్యపరచాలని, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా చదివి ధ్యానించాలని, లేకపోతే ప్రతి పాపమును విడిచిపెట్టి క్రీస్తు కొరకు సంపూర్ణ సమర్పణలో కొనసాగాలని, ఇలాంటి లక్ష్యాలను మనం ఏర్పరుచుకున్నప్పుడు ఆ లక్ష్యాలు మనకు ఏకాగ్రతను కలిగించి గురి ఎద్దుకు నడిపిస్తాయి. ఈ మాటలు వింటున్న ప్రియ వీక్షకులారా, నూతన సంవత్సరం వచ్చి వారమే గడిచింది. ఒకవేళ మీరు లక్ష్యాలను ఏర్పరచుకోకపోతే నేడే లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈ నూతన సంవత్సరములో ప్రయాసపడమని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు.
మేమందరము ఒక గురిని ఏర్పాటు చేసుకుని గురి యొద్దకే వెళ్తూ ఈ సంవత్సరము నీకు మరింత ఇష్టంగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.